నూరేళ్ల మునుపటినే ఉదయించిన ఓ తార, ధర్మార్థ కామార్థ మోక్షములే కీర్తించిన నారీల దశాబ్దాలు విరజిమ్మిన ఆధ్యాత్మిక జ్యోతులతో పెదవంక ప్రకాశించింది. అది మామూలు ప్రకాశం కాదు, మగువ హక్కులను కమ్మిన ముసుగు మబ్బులని కరిగించి నాయిరాలుగా వెలిగినంత ప్రకాశం. ఏ పండగ వచ్చినా చూసేది ఈ ఇంటి వంకనే, సాంప్రదాయాలకు సంబరాలకు చుక్కాని ఈ ఇంటి పెద్దని. పరుల ప్రయోజనాలకే పరితపించి పూజలు ప్రమిదిగా మారి పెళ్లిలో ఆశీర్వాద అక్షింతమైతుంది. కామాక్షి ఆలన నుంచి ఆచార పాలన వరకు హిందూ మత అధిమతం పెంచుతుంది. అందుకే అయ్యావేమో మా అందరి అయినింటి అమ్మమ్మది. జీవితం కొట్టే దెబ్బని భరించి ఎదిరించి నిలబడాలే తప్ప వెనుదిరిగి పారిపోకు అనే ఈ జీవన సారాంశం నువ్వు మాకు అందించిన సందేశం. విలువలను విస్మరించకుండా ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం నీతి తెలిపిన నీ గమనం. నందన్న గైరమ్మ, మన ఊరి మెరిడమ్మ, ఉత్సవాల ఉజ్జడమ్మ, మహాతల్లి మంకిరమ్మ, అందరమ్మల ఆరాధనలే నీ నిత్యం. తరాలు చూసిన పయనం, గ్రామ సంక్షేమం తన మనోమథనం. వయస్సుకు మించిన ఆప్యాయతలు ఆ పలకరింపులు. ఎరుగని వారిలోనైనా సైతం అభిమానం పొందడం ఆ పిలుపుకే సొంతం. భక్తికి ఏది కులమంటూ వినిపించిన తన గలం, వర్ణరహిత సమాజమే చూడాలనుకునేదే తన నయనం. అలాంటి మాతృమూర్తి మనలో ఇక లేరు అనే మాటకు మా గొంతుకలు మూగబోయాయి, మా కన్నులు చెమ్మగిల్లాయి.